సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదైతే ఎర్లీ మార్నింగ్. ఫైనల్గా ఇది నా సెకండ్ లాంగ్ వీడియో అనమాట, లెంతీ వీడియో. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మై ఛానల్ అనడం ఎందుకులేండి, మీరుంటేనే అంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఉంటేనే కదా ఏ వ్లాగర్కైనా లైఫ్ ఉంటుంది. సో అందువల్ల ఇంకోసారి చెప్తున్నాను, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే నేనైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను, దుప్పట్లు. అండ్ మా అమ్మ అయితే పెడుతుంది, కానీ నాకైతే నచ్చదండి. ఆ ఫోల్డింగ్స్ అస్సలు ఉండవు, చూడగానే అంత నీట్గా అనిపించదు ఫోల్డింగ్స్. అందుకే ఎంత టైం అయినా నేనే మడత పెట్టుకుంటాను. ఈ పక్క సర్దలేదనుకోండి, ఇమీడియట్గా నాకేమనిపిస్తుంది తెలుసా, వెంటనే మైండ్లోకి ఈ పెద్దవాళ్ళు చెప్తుంటారు చూసారా, మనము లేవగానే దుప్పట్లు మంచం ఎత్తి పెట్టకపోతే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుందని, అది మైండ్లోకి వచ్చేస్తుంది. ఆ భయంతోనే మడత పెడతాను నేను నిజంగా. అక్కడికి ఏదో మా ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తున్నట్టు, ఆవిడ రాగానే ఈవిడేదో బయటకు వెళ్ళిపోయినట్టు. ఏంటోలేండి, మూఢనమ్మకాలు అనుకుంటాను. ఇకపోతే వంట రూమ్లోకి వస్తే చూడండి ఎలా ఉందో మా కిచెన్. ఘోరాతి ఘోరంగా, భయంకరంగా అలా ఉందన్నమాట. ఇంకా తప్పదు, మార్నింగ్ ఫ్రెష్గా నిద్ర లేచిన ఈ పాకి పని చేయాలంటే చాలా చిరాకేస్తుంది. కానీ తప్పదు కదా, నెక్స్ట్ పనిలోకి వెళ్ళాలి అంటే ఈ పనిని దాటే వెళ్ళాలి, తప్పదు. ఈ పని నా వరకు ఇంట్లో కిచెన్ క్లీన్ అయ్యి ఇల్లంతా ఊడ్చిపెట్టుకొని నీట్గా ఉంటే కాళ్ళకి చిన్న చిన్న దట్టి పార్టికల్స్ అంటారు చూసారా, ఆ చెత్త ముక్కలుగా అట్లా ఏవైనా అన్నం మెతుకులు అట్లాంటివి, మట్టి అలాంటివి అంటుకుంటుంటే చాలా చీదర. ఇంకా ఈ కిచెన్ క్లీనింగ్లో నాకు అతిపెద్ద ఘోరమైన పార్ట్ అంటే ఇదే. ఏవైనా మిగిలినవి సర్ది పెట్టాలంటే చిరాకు. అంటే సర్ది పెట్టాలంటే కాదు, సర్ది పెట్టిన తర్వాత అవి ఒకవేళ మనకి తినే టైంకి నచ్చితే తింటాము, లేదంటే పడేస్తాము. అంతలో పడేసేదానికి తీసి పెట్టడం ఎందుకు? అండ్ తీసి పెట్టాక మళ్ళీ అవి డబల్ గిన్నెలు పడతాయి. ఎందుకండి క్లీనింగ్ సెక్షన్, తినటం కడగటం ఇదే ఘోరం. చేతులు అయితే నొప్పులు పడతాయి. నొప్పులేం పుట్టవులేండి, కాకపోతే చిరాకు పని కదా, అట్లా అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూసారా, ఈ కొద్దిగా క్లీన్ చేసిన గిన్నెలు అక్కడ పెట్టుకోవడానికి కూడా నేను గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను. అలా ఉంటుంది నా పిచ్చి. ఏంటో, అంటే ఇదేదో శుభ్రం అని కాదు, హైజెనిక్ అని కాదు, చిన్న సాటిస్ఫాక్షన్. అంట్లు కడగడానికి మనకు కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అరే నీట్గా ఉంది, మనం కడిగి నీట్గా ఉన్న ప్లేస్లోనే పెడుతున్నాము అన్న చిన్న ఫీలింగ్ అనమాట. మీరు గిన్నెలు కడుగుతూ ఏం ఆలోచిస్తారండి? నేనైతే ఈ మధ్య యూట్యూబ్లో ఒక ట్రెండ్ అవుతుంది కదా, అంట్లు కడుగుతూ ఆడవాళ్ళు ఇన్ని గిన్నెలు కడుగుతున్నాను, కనీసం గిన్నెకి ₹1 వేసుకున్నా ఎంత డబ్బులు వచ్చేదో, ఎంత ఇన్కమ్ వచ్చేదో అని. సో ఆ వీడియో గుర్తొస్తుందండి నాకు, అదొక షార్ట్ చేయాలనిపిస్తుంది. చూద్దాం ముందు. అదొకటి ఫార్మల్గా హలో అండి, నేను ఇలా చేస్తున్నానండి, నేను అలా చేస్తున్నానండి, ఇది చెప్పాలంటే నాకు కొంచెం అదేదో ఒకలాగా అనిపిస్తుంది. సో క్యాజువల్గా మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి అది ఎంతవరకు నచ్చుతుందో జనాలకి కూడా తెలియదు కదా. సో అందుకోసమని ఏదో లేండి, ఒక వీడియోలో అలాగా, ఒక వీడియోలో ఇలాగా, ఎలా నచ్చితే అలా మాట్లాడదాం అనేది ఫిక్స్ అయ్యాను. ఇక్కడ అయితే ఒక్కొక్కటి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక చిన్న టిప్ అనుకుంటారో లేదో నాకు తెలిసిందా చెప్తున్నాను. గిన్నెలు కడిగేటప్పుడు ఆ స్క్రబ్బర్లో కొద్దిగా వాటర్ పోసుకుంటాను నేను, ఎందుకంటే వాటర్ పోసుకోవడం వల్ల నురగ వస్తుంది. ఆ నురగ వల్ల ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. ఎందుకంటే స్క్రబ్బర్తో గట్టిగా ఉన్న సోప్ మీద మనం లాగుతాం కదా సోప్ని, అది లాగినప్పుడు అంతగా పోదనిపిస్తుంది నాకు. అది గిన్నెలు నీట్గా అలా నురగలాగా ఉంటే క్లీన్ చేయడానికి కూడా కొంచెం ఇష్టం వస్తుంది నాకైతే. సో అదనమాట. ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు, నాకైతే ఇట్లా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మీరు కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ అలా క్లీన్ చేసిన గిన్నెలు నీళ్లు పోసి కడుగుతాం కదా రుద్దిన తర్వాత స్క్రబ్బర్తో, అది ఈజీగా వస్తుంది. సర్లే అక్కో పెద్ద విషయమే చెప్పావు అనుకుంటున్నారేమో, నాకు అనిపించింది చెప్పాను, నచ్చితే ఫాలో అవ్వండి. సో చూసారా, కిచెన్ నీట్గా అయిపోయింది. పొద్దున్నే క్లీన్ చేసినప్పుడేనండి దీన్ని ఇంత అందంగా చూసుకోగలము. ఇంకా తర్వాత డే అంతా లేదు, మళ్ళీ వంట చేసి సర్దిన గిన్నెలు కూడా నాకు అక్కడే పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అంత పెద్దగా ఇష్టంగా అనిపించదు నాకు. ఇంకా ఆ తర్వాత అయితే క్లీన్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ టీ పెట్టేసుకోవడమే. వీళ్ళు ఎంతమంది టీ కోసం వెయిట్ చేస్తారని టైం అవ్వగానే నేనైతే ఆ లిస్ట్లోనే ఉంటాను. మా నాన్న ఉన్నప్పుడైతే కొంచెం కేర్లెస్ ఉండేది, అంటే తర్వాత తాగుదాంలే అన్నట్టు. మా ఆయన అయితే ఎప్పుడు పెడతామా టైం అవ్వగానే అని వెయిట్ చేస్తూ ఉండేవాడు. టీ తాగుతున్నప్పుడల్లా నాకు మా నాన్న గుర్తొస్తాడు. ఏదైనా కోపం వచ్చినా టీ ఇచ్చామంటే వెంటనే కూల్ అయిపోయేవాడు. ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్ అయిపోకూడదు అసలు, వీడియో అయితే బ్రేక్ అవుతుంది. ఏం చేయలేము ఇంకా.
ఇంకిక్కడైతే అల్లం మా అమ్మ టీలో అయితే అల్లం ఎక్కువేసేది. నాకు కడుపులో మండిపోయేదనమాట. అందుకని నేను పెట్టుకున్నప్పుడు మాత్రం తక్కువేసుకుంటాను. నాకు నచ్చినట్టు పెట్టుకుంటాను. అండ్ నేను లేట్‌గా లెగిస్తే మా అమ్మ పెట్టేస్తుంది కాబట్టి ఆమెకు నచ్చినట్టు ఆమె పెట్టిద్ది. ఇంక చచ్చినట్టు తాగాలి. అండ్ ఇక్కడైతే ఈ ఓపెన్ ప్లేస్‌లో అయితే ఇంక ఇవన్నీ సర్దేసరికి నాకైతే జ్వరమొచ్చేస్తుంది. చెప్పులు, మంచాలు, అదేంటి కాళ్ళ కింద మ్యాట్లు, చీపుర్లు, మా పిల్లలు ఆడుకునే బొమ్మలు, అబ్బో! ఎన్నుంటాయోనండి ఈ ప్లేస్ అంతా. ఆడుకోవటానికి పిల్లలకన్నిటికి బానే ఉంటుంది. బట్టలు ఆరబెట్టుకోవడానికి, ఈవినింగ్ టైం అలా కూర్చొని ఎంజాయ్ చేయడానికి వెదర్‌ని, ఎర్లీ మార్నింగ్ వెదర్‌ని ఎంజాయ్ చేయడానికి అన్నిటికి బావుంటుంది. కానీ క్లీన్ చేయాలంటేనే విసుగు. మేము ఒక్కళ్ళమే అయిందాన మొత్తం మేమే వాడేస్తాము. దుమ్ము దుమ్మనమాట. ఇంకిక్కడైతే టీ మరిగేలోపు ఇది కొంచెం క్లీన్ చేసేద్దామని మొత్తం అంతా ఊడ్చేసుకుంటున్నాననమాట. టైం వేస్ట్ ఎందుకని. సో, పాపకి స్కూల్ టైం అవుతుంది గదా! సో, గ్యాప్ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి కంప్లీట్ చేసేస్తూ ఉంటాను. ఇంకిక్కడైతే మా జష్షు వాడికి ఏ వస్తువు దొరికినా ఇక్కడ మెట్ల మీద అయితే విసిరేస్తూ ఉంటాడు. ఈవినింగ్ అయ్యేసరికి ఎన్ని వచ్చేస్తాయో ఇక్కడికి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఎన్ని సార్లు తీసుకొచ్చినా వాడి డ్యూటీ వాడు చేస్తూనే ఉంటాడు. ఇంకా టీ తాగేసి ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నాను. బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టాలిగా. ముగ్గు పెడితేనే మనకెంతో పని అయిపోయినట్టుంటుంది. మెయిన్ ఏ ఆడవాళ్ళకైనా ఎర్లీ మార్నింగ్ గిన్నెలు, ఇల్లు ఊడవటం, ఇంటి ముందు ముగ్గు, ఇవి మెయిన్ కదా. సో, అందుకే ముగ్గు పెట్టేస్తున్నాను. ఈ కెమెరాలో ఇలా చూస్తే అసలు ఏదో వేరే ప్లేస్ ఉన్నట్టు, ఎంతో లాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంత ప్లేస్ ఉందా అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా చాలా థ్రిల్లింగ్‌గా ఉంది కెమెరాలో చూడటానికి మాత్రం. ఇక్కడైతే ముగ్గు స్టార్ట్ చేశాను. షార్ట్స్ చూసే వాళ్ళు ఎవరికైనా తెలిసుంటుంది. నేను ఎక్కువగా మెలికల ముగ్గులే ఫాలో అవుతాను. వేసుకుంటా ఉంటాను. నాకెందుకో ఇవంటే చాలా ఇష్టము. ఎన్ని చుక్కలైనా అలా పెట్టుకుంటూ, ఎంత దూరమైనా వేసుకుంటూ వెళ్ళిపోతాను. అలా వస్తుంది. అండ్ అవి ఇష్టం కూడాను. ఇష్టం ఉంటేనే కదా వాటి మీద గ్రిప్ కూడా బావుంటుంది. కానీ మా అమ్మ మాత్రం రోజు తిడుతుంది. ఎప్పుడు అవే వేస్తుంటావు. ఏదైనా ఫ్లవర్స్ అవి ఇప్పుడు అంటే ఫోన్‌లో చాలా ముగ్గులు చూస్తా ఉంటది కదా! సో, అలా ట్రై చేయొచ్చు కదా అంటుంది. నేను మాత్రం పోమా అవైతే ముందు ప్రిపేర్ అవ్వాలి. ఇవైతే నేను జస్ట్ ఇట్లా డాట్స్ పెట్టేసుకుంటే వేసుకుంటూ వెళ్ళిపోతాను. అంత ప్రిపేర్ అయ్యి వేసే అంత అకేషన్ ఏమైనా ఉందా ఏంటని నేనే అంటూ ఉంటాను. ఎందుకో అండి నాకు ఈ ముగ్గులంటే చాలా ఇష్టము. చిన్న చిన్నవి ముద్దు ముద్దుగా బాగా ముచ్చటగా ఉంటాయి. సో, చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసి నేను ఈ ముగ్గులు మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదైనా పేరెంట్స్‌ని చూసే కదా పిల్లలు అలవాటవుతారు. సో, అది నేనైతే చాలా బిలీవ్ చేస్తాను. మా అమ్మని చూసి నేనెలా అయితే అలవాటు చేసుకున్నానో, సో, మా పాప కూడా అలానే అలవాటవుతుంది. ముగ్గేస్తుంటే నాతో పాటు వచ్చి అలానే కూర్చుంటుంది. ఇలా వెయ్యి, అలా వెయ్యి అని గైడ్ చేస్తూ ఉంటుంది. దాని టేస్ట్ నాకు చెప్పాలని ట్రై చేస్తుంది. నేనొక్కటే చెప్తాను, నాన్న నువ్వు వేసే టైంకి నీకు నేను అస్సలు అడ్డు చెప్పను. నీకేది నచ్చితే అది వేసుకుందువు, అలా వేసుకుందువు. నీకేం కావాలన్నా అంటే కలర్స్ అలాంటివి కొనిపెడతాను అని చెప్తాను. ఓకే మమ్మీ నిజంగా నాకు ఇచ్చేస్తావా మమ్మీ ముగ్గుపిండి మొత్తము నన్నే వేసుకోమంటావా అంటుంది. ఇస్తానని చెప్తాను. అప్పుడు హ్యాపీ అవుతుంది. ఇక్కడైతే పసుపు, కుంకుమ అంటే పసుపు, కుంకుమ కాదులెండి. ఇప్పుడు అందరూ యెల్లో కలరు, రెడ్ కలరే వాడుతున్నారు కదా! సో, అదే పెట్టేశాను. ఎలా ఉందండి ముగ్గు బావుందా? నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకైతే లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడైతే నేను ముగ్గేసొచ్చి అలా జస్ట్ కూర్చున్నానో లేదో ఇంక మా హీరో వచ్చేసాడు. ఆవలిస్తున్నాడు చూడండి. అంతే వీడు నైట్ పడుకునేటప్పుడు లేచాక ఒక 1 అవర్ వరకు నన్నైతే అస్సలు వదలడు. ఇంకా పాప బ్రష్ చేస్తుందని వాడు చేయాలని గోల చేస్తుంటే అలవాటు అవుతుందని తీసుకొచ్చాను. బట్ పేస్ట్ అంతా మింగేస్తాడండి ఎదవ. అది నాకు భయము. అందుకే నేనైతే వాడిని బ్రష్ చేయడానికి అస్సలు ఫోర్స్ చేయను. ఎందుకంటే వాడు కొంచెం తెలుసుకొని వాడు చేసినప్పుడు చేస్తాడులే అని నేను ఫోర్స్ చేయను. బట్ ఆ లక్క చేస్తుందని గోల చేస్తుంటే తెప్పించాను. కానీ అసలంతా మింగేస్తున్నాడు పేస్టు. అందుకని ఇంకా తీసుకెళ్ళి నేనే లైట్‌గా అలా చేయించి జస్ట్ స్మెల్ అలా పోయేలాగా నేనే వాటర్ పోసి కడిగిచ్చాననమాట. అక్కడికి చాలా మింగేసాడులేండి. ఇంకా వాడిని అలా కాసేపు ప్యాంపర్ చేసి మా అమ్మకైతే ఇచ్చేసాను. మా అమ్మ చూసుకుంటుంది వాడిని ఇంకా. ఇక్కడైతే టిఫిన్ అనమాట. మా ఇంట్లో మోస్ట్‌లీ దోస, కడప కారం దోస అండ్ ఇడ్లీ, ఇలా పూరి మోస్ట్లీ ఈ మూడే ఎక్కువ ఉంటాయి. మా పాపకు పూరి అంటే చాలా ఇష్టం. అది కూడా చిట్టి చిట్టి పూరీలు అడుగుతుంది. ఎర్లీ మార్నింగు ఇలా పని చేసుకుంటూ అంత చిన్న చిన్న పూరీలు చేయాలంటే చాలా కష్టం. టైం టేకింగ్ అనమాట. సో, అందుకని ఏదో ఆ టైం ముందైతే చేస్తానని చెప్తాను. ఇంకా ఆ టైం వచ్చేసరికి ఏదో ఒకటి చెప్పి స్కిప్ చేస్తాననమాట.
అది అట్లానే చేయను. ఇక్కడైతే పిండి జల్లెడ పట్టుకునేది నేను ఇలా కవర్లో పెట్టుకుంటాను. ఎందుకంటే దీన్ని ప్రతిసారి కడగాలంటే అస్సలు అయ్యే పని కాదు. సో అందుకని ఒకవేళ పిండి అందులో ఎక్కడైనా ఉండిపోయినా పడితే కవర్లో పడుతుంది. పక్కన షెల్ఫ్లో అట్లా ఏం రోత అట్లా అవ్వకుండా ఉంటుందనేసి నేను అందులో పెట్టి అలా కట్టి పెట్టుకుంటాను. ఇంకా తర్వాత పూరిలో నేనైతే ఏం వాడతానో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ సాల్ట్ అండ్ ఆ తర్వాత అయితే కొద్దిగా లైట్గా షుగర్ అనమాట. ఇదిగోండి జస్ట్ కొంచెం, ఎందుకంటే పూరి కొంచెము తీపిలాగా వస్తుందన్నమాట. స్వీట్ అనిపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ జస్ట్ ఒక స్పూన్ ఆయిల్, ఇంకా మిక్స్ చేసుకోవడమే అంతే, ఇంకేమీ లేదు. ఈ 3 మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది పూరి. అందుకేనేమో మా పాప లైక్ చేస్తుంది బాగా. అండ్ చాలామంది చాలా చెప్తుంటారు, అలా చేయాలి, వేడి నీళ్ళు పోయాలి, అది ఇది కొంచెం కొంచెం పోసుకుంటూనే కలుపుకోవాలి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నేనైతే అవన్నీ ట్రాష్ అండి. మనం చేసే విధానంలో చేస్తే కరెక్ట్. మనకు ఒక గ్రిప్ ఉండాలి చేసే కుకింగ్ మీద. ఇలా చేస్తే ఇలా వస్తుందని మనం చేయంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇలా కలుపుకుంటే ఎక్స్పీరియన్స్ అనమాట. సో పలుచగా కలిపితే ఎలా వస్తుంది, గట్టిగా కలుపుకుంటే ఎలా వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది కదా. సో వీళ్ళు చెప్పేది ఏముంది, తెలియని ఐటమ్ అయితే చెప్పాలి. డైలీ చేసేటి ఏం చెప్తారండి ఎవరైనా. సో నేను అవన్నీ ఏం చూడను. ఇక్కడైతే అదే చిట్టి పూరీలు అడిగింది కదా. సో మరీ అంత చిన్నవి చేయాలంటే టైం టేకింగ్, కానీ నేను కొంచెం దానికి నచ్చ చెప్పడానికి కొద్దిగా చిన్నవి, అలానే పెద్దవి కాకుండా మిడిల్ సైజులో చేస్తానన్నమాట. సో చెబితే చాలా ఇనుకుంటుంది. ఇప్పుడు ఎట్లయినా నేను పూరి చేసుకెళ్ళగానే కాసేపు మాకు క్లాస్ ఉంటుంది. నేను ముందు నచ్చ చెప్పడం, అది ఆడవటం, మళ్ళీ నేను చెప్పడం, ఇలా అయిపోతుందన్నమాట. ఇంకా చిన్న పూరీలు అయితే చేశానన్నమాట. నేనైతే మోస్ట్లీ ఆయిల్లోనే, అంటే మనం స్టవ్ మీద పూరి కాల్చుకోవడానికి పెట్టుకుంటాం కదా, సో ఆయిలే యూస్ చేసి ఇలా రుద్దుకుంటాను. నాకు ఇంతకుముందు అయితే ఇలా డైరెక్ట్ గ్యాస్ బండ మీద పూరి రుద్దుకుంటుంటే చాలామంది ఏంటి ఇలా రుద్దుకుంటున్నారు ఇల్లు అని నాకు కొద్దిగా ఎందుకో నచ్చేది కదా అట్లా రుద్దడము. అంటే అంత అంత చెత్తగా ఆలోచించేదాన్ని. అంటే తర్వాత నవ్వొచ్చేది. ఎవరైనా డైరెక్ట్ అలానే రుద్దుకోరుగా, క్లీన్ చేసుకొని రుద్దుకుంటారుగా. అది తర్వాత అర్థమైంది. చాలా చిన్నగా ఉన్నప్పుడులేండి, ఇప్పుడు కాదు. అండ్ ఇది ఇంత ముందే కదా నేను క్లీన్ చేసుకున్నానని డైరెక్ట్గా అయితే నేను చేస్తున్నాను. క్లీన్ చేయకపోతే మనం అన్నం తింటాం కదా, ప్లేట్స్ వెడల్పుగా బాగుంటాయి. సో అవి పెట్టుకొని వాటి మీద అయితే రుద్దుకుంటాను. సో చూస్తున్నారా పూరి ఎంత చక్కగా వచ్చిందో. అలానే పెద్దది కాదు, అలానే చిన్నది కూడా కాదు. ఎలా పొంగుతుందో చూడండి. నేను చూపించాను కదా ఎలా మిక్స్ చేసుకున్నానో, సేమ్ అంతే. పూరి ఎప్పుడైనా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి, అప్పుడే పొంగుతుంది. ఇదొకటి మాత్రం నా ఎక్స్పీరియన్స్ మీద నేను తెలుసుకున్నాను. అలానే షుగర్ వేస్తే కొంచెం పొంగుతుంది ఇలాంటివి చెప్తారు. అదేం కాదు, షుగర్ వేస్తే అస్సలు పొంగదు పూరి. జస్ట్ కొంచెం స్వీట్నెస్ వస్తుంది, తినటానికి పిల్లలకి అందుకు కొంచెం ఇష్టం అనిపిస్తుంది అంతే. అంతకు మించి పొంగడాలు అట్లాంటివి ఏమి ఉండవండి షుగర్ వేస్తే. అవన్నీ నమ్మి మోసపోవద్దండి. షుగర్ కూడా లైట్గా వేసుకోండి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఇక్కడైతే చట్నీలు కర్రీస్ తినదు మా పాప. మామిడికాయ ఊరగాయ ఇది మా ఇంట్లో స్టాక్ ఉంటుంది ఇయర్ అంతా సరిపోవటానికి. ఇంకా మావాడు లేచిన దగ్గర నుంచి పాల డబ్బా పట్టుకొని కాలు చుట్టూ తిరుగుతూ ఉంటాడు పాల కోసము. అందుకే ఏడుస్తున్నా తిప్పుతూనే ఉంటాను వాడిని అట్లానే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోతుంది, వాడికి కాస్త పెడితే అయిపోతుంది. పాలు తాగాడంటే ఇంకా టిఫిన్ తిండి అసలు. ఇంకా మా పాప ఎప్పుడెప్పుడా అని ఉంటుంది. చక్కెర లేదంటే చక్కెర నేను వేయనివ్వను త్వరగా. ఇంకా మామిడికాయ ఊరగేసుకొని కడుపు నిండా తింటుంది. వద్దు అన్నామనంటే ఇంకా ఆ రోజు యుద్ధమే. సోకండాలు పెట్టి నెత్తి మీదే ఉంటుంది నీళ్ళకుండా, బడబడ దించేస్తుంది అనమాట. అదే ఊరగాయ వేసానంటే చెంగుమంటూ లేడి పిల్లలాగా చూడండి ఎలా నవ్వుకుంటూ మరీ తింటుందో. రాక్షసి ఎప్పుడు కారపొడిలే తింటుంటుంది, బక్కది, అంత ఇష్టం దానికి. ఇక్కడైతే ఈ మధ్య 3 months అయింది నాకు స్కూటీ పాడైపోయి. స్కూల్కి నేనైతే వదలట్లేదు, ఒకటే వెళ్తుంది పాపం. అందుకని మా అమ్మ బ్యాగ్ మొయ్యలేని అంటుంటే వెళ్తుందనమాట. వాళ్ళిద్దరు వెళ్తుంటే మా వాడు వెనకాల వస్తాడు చూడండి, వాడు అస్సలు ఆగడు. ఇంకా చెప్పులు ఇచ్చాను, వాళ్ళు కూడా వాడిని కూడా తీసుకెళ్తుంది. అలా టైం పాస్ అవుతుంది తిరగటానికని. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండి, వీడియోస్ని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేసి లేడీస్ ఇంట్లో బ్లాగ్స్ అప్లోడ్ చేస్తుంటే వాళ్ళకంటూ ఓ సోర్స్ ఏర్పడుతుంది. సో అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.